దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా క్షేమంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 97 వర్సెస్ 10లో మనం చూస్తే, యెహోవాను ప్రేమించి వారులారా చెడుతనమును అసహించుకునండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఇప్పుడు మనం చూస్తే యెహోవాను ప్రేమించి వారులారా చెడుతనం ఏం చేయమంటాడండి? అసహించుకోండి అంటున్నాడు. మనము అనుకుంటూ ఉంటాము, మనం చాలా ప్రేమ కలిగి ఉన్నాం దేవుని మీద అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సంఘానికి ప్రతి ఒక్క సండే నువ్వు చేర్చుకు వెళ్తే కనుక అనుకుంటూ ఉంటావు, దేవుని మీద నాకు ప్రేమ ఎక్కువ ఉన్నదని చెప్పి. మంచి మంచి కానుకలు ఇస్తూ ఉంటే దేవునికి అనుకుంటూ ఉంటావు, అబ్బా నేను దేవుని చాలా ప్రేమిస్తున్నానని చెప్పేసి కదా. ఇవన్నీ కూడా మనం చూస్తే దేవునికి ఇష్టమైనవి. కానీ మొదటిగా నువ్వేం చేయాలంట? చెడుతనమును విసర్జించుకోవాలి. ఉదాహరణకు దేవునికి చేర్చుకు వెళ్తున్నావు, మంచి కానుకలు ఇస్తూ ఉన్నావు కదండి, ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ నీ ఫ్రెండ్స్ ఎక్కడికి పిలిచారని చెప్పేసి, నీ ఇంటి పక్కన వాళ్ళు పిలిచారని చెప్పేసి నువ్వు మరి విగ్రహాల గుడిలకు కానీ అన్య గుడిలకు కానీ టెంపుల్స్కి నువ్వు వెళ్తే కనుక ఇంకా నువ్వు ఎలాగ దేవుని ప్రేమించే వాళ్ళు అవుతావు? ఇవి రెండు చేస్తూ ఉన్నావు. ఇటు దేవునికి చేస్తూ ఉన్నావు, అటు బయట లోకంలో చేస్తూ ఉన్నావు. ఈ రెండింటిలో చేస్తా నేను చాలా దేవుని ప్రేమిస్తూ ఉన్నానంటే దేవుడు ఒప్పుకోడు. చెడుతనం విగ్రహాలను చేయటం కానీ, ఒకళ్ళ మీద మనం పగ పెట్టుకోవటం కానీ కదండి, మరి మనస్సులో చెడు పెట్టుకోవటం కానీ, కదా చెడు తలంపులు తలంచడం కానీ, చెడు చూపులు చూడటం కానీ, చెడు సాంగత్యం చేయటం కానీ, ఇతరులతో కూర్చొని ఎక్కువ గంటలు సాంగత్యం చేయటం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉంటావు? నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది కదా. నువ్వు ఎలా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావు? అటు లోకంలో ఉంటున్నావు, ఇటు దేవుడిలో ఉంటున్నావు. రెండు పడవల మీద కాలేస్తే ఏమైతే తెలుసా? పడిపోతావు. రెండు పడవల మీద కాలేస్తే ఒకటి అటైనా ఉండాలి, ఒకటి ఇటైనా ఉండాలి. అండి, ఒకటి వేడిగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. నులవెచ్చగానే ఉండకూడదు. దేవుని వాక్యము రెండు అంచులు గల ఖడ్గం వంటిది. అంటే కత్తికి ఒక సైడ్ మాత్రమే పదులు ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యానికి రెండు పక్కల పదులు ఉంటుంది. వినేవాడికి ఉంటుంది, చెప్పేవాడికి కూడా ఉంటుంది. ఎంత గొప్ప మాటలు చూడండి దేవుని యొక్క వాక్యం. చెడుతనము మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. యోబు భక్తుడు కూడా చెడుతనం అసహించుకున్నాడు. ఈ చెడుతనం అసహించుకోకుండా చాలామంది రాజులు, యూదుల రాజులు కానీ, ఇశ్రాయేలు రాజులు కానీ దేవుని యొక్క శాపమును వాళ్ళు తెచ్చుకున్నారు. దేవుని యొక్క కోపమునకు వాళ్ళు గురయ్యారు. ఎందుకని? వాళ్ళకి ఇచ్చినటువంటి పొజిషన్ ఏదైతే ఉన్నదో, రాజుగారి యొక్క పొజిషన్ దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడి మీద చెడుతనంగా నడుచుకుంటూ ఉన్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. అవన్నీ ఇచ్చిన దేవుడే కదా వాళ్ళకి. సంపద కానీ, ఐశ్వర్యం కానీ, ఘనత కానీ ఆ రాజులకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు ఆ ఘనత. కానీ కొంతమంది రాజులు అది అర్థం చేసుకోలేక ఏం చేస్తున్నారు? మా సొంత వలన వచ్చింది, మా యొక్క కష్టం వలనే ఇంత సంపాదించుకున్నాము అని వాళ్ళంతా కూడా అనుకున్నారు. చెడుతనము వాళ్ళు ఫాలో అవుతున్నారు. లాస్ట్కి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనము నీలోంచి తీసివేసుకో, అప్పుడు మాత్రం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే లెక్క. అంతేగాని చెడుతనమును మనసులో పాపం ఉంచుకొని నువ్వు పైన ప్రభువా అని పిలిచినా సరే దేవుడు ఒప్పుకోడు. మొదటిగా నీ పాపమును ఒప్పుకోవాలి. నీ పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవాడుగా అవుతావు. దేవుని ప్రార్థనలకు ఇస్తాడు. అయితే ఏమంటున్నాడు? తన భక్తుల ప్రాణములనైనా కాపాడుచున్నాడంట. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో వారి యొక్క ప్రాణం అంటే దేవుడు కాపాడుతూ ఉన్నాడంట. ఎంత మంచి గొప్ప రక్షణ చూడండి మనకి, ఎంత మంచి కాపుదల చూడండి. ఏ మనుష్యుడు కూడా, ఏ జంతువు కూడా,
ఎవ్వరు కూడా ధనవంతులైనా అధికారులైనా సరే, పెద్ద పెద్ద స్థాయి గల వాళ్ళైనా, ప్రపంచంలో కోటీశ్వరులైనా సరే మనకు అటువంటి కాపుదలు ఇవ్వలేరు. కానీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రాణములనే కాపాడుతా అంటున్నాడు. ప్రాణం పోతే ఈ మనుషులు మరలా తిరిగి వచ్చేలా చేస్తారా? చేయలేరు. దేవుడు కానీ చేయగలరు. లాజరు చనిపోయి 3 రోజులు అయిన తర్వాత కూడా లాజరు తిరిగి లేపిన దేవుడు గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఈ లోకంలో మనుషులు ఏదైతే వాళ్ళు చేయలేకుండా ఉంటారో అవన్నీ కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మన ప్రాణములను దేవుని కంటే ఎక్కువ ఎవరు కాపాడలేరు. నీ తల్లిదండ్రులు కూడా కాపాడలేరు, నీ తోడబుట్టులు కూడా కాపాడలేరు. అంత గొప్ప కాపుదల దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కాపుదలను పొందుకొని రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఈ కాపుదలను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు పొందుకోవడానికి అర్హుడువా అని నిన్నువే పరీక్షించుకో. ఒకవేళ అర్హుడు కాకపోతే కనుక ఇప్పటికన్నా సరే చెడుతనమును విసర్జించి, చెడుతనమును విడిచిపెట్టి నువ్వు దేవుని ప్రేమించేవాడుగా మారు. అలా మారినప్పుడు నీకు, నీ కుటుంబాన్ని ప్రాణమున్న దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రియాదుల పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మనం చేసేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా దేవుడి మీద ప్రేమతో చేయాలి. మనము దేవుని ప్రేమిస్తున్నట్టు ఆయనకు అర్థం కావాలి ఆ విషయం. భావితం చాలా మంచిగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడే, ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో. అబ్రహాం చాలా ప్రేమిస్తున్నాడు దేవుడిని, ఇస్సాకు దేవుని చాలా ప్రేమించాడు. అట్లాగా నువ్వు కూడా దేవుడిని చాలా ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తావంట? చెడుతనమును విసర్జించినప్పుడు ప్రేమిస్తావు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఒక్క పాపము కూడా చేయలేదండి. ఒక్క చెడు నడత కూడా యేసుక్రీస్తు ప్రభు నడవలేదు. పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయన ఒక్కడే పాపం లేనటువంటి వాడు, నిర్దోషి ఆయన ఒక్కడే. ప్రియాదులారా అంటున్నాడు దేవుడు, చెడుతనం మీరు అసహించుకోండి, వదిలేయండి, అసహించుకోండి, పంపించేసేయండి పక్కకి చెడుతనాన్ని. దాంతో ఆటలాడవద్దు, మీరు పంపించేసేయండి పక్కకి. అలా విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్నైనా కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేయండి, ప్రభువా మా కుటుంబంలో ఎటువంటి చెడుతనం ఉన్నా తొలగించండి, మాలో ఎటువంటి చెడుతనం ఉన్నా తొలగించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడి అడిగి దేవుని దగ్గర నుంచి మనం సమాధానం తెచ్చుకున్నప్పుడు దేవుని ప్రేమికులుగా మనము అవుతాము, దేవుని ప్రేమించే వారుగా మనము అవుతామని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.